అంగన్వాడీలో పిల్లలకు అంటే పోషకాహారం అందాలి, వాళ్ళకు రకరకాల రోజుకు ఒక రకమైన వెరైటీ ఫుడ్ పెడితే పిల్లలు స్కూల్కి అలవాటు అవుతారు. దాంతోపాటే వాళ్ళకి శరీర ఎదుగుదలకు సంబంధించినటువంటి కావాల్సినటువంటి అవసరమైన పోషకాలు అందుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ రెండు సంయుక్తంగా అంగన్వాడీ స్కూళ్ళలో రోజుకో వెరైటీ ఫుడ్ పెట్టాలి, వెరైటీ పోషకాహారాలు అందాలనే ఉద్దేశంతో ఒక కొత్త మెనూని అమలు చేసే ఆలోచనలో ఉంది. నిన్న ఎగ్ బిర్యానీ పెట్టారు, నిన్న బుధవారం సందర్భంగా ఎగ్ బిర్యానీ, ఈరోజు సాంబార్ రైస్, ఇట్లా ఒకరోజు కిచిడి, ఒకరోజు పులిహోర, టమాటా రైస్, ఎగ్, బాయిల్డ్ ఎగ్, ఇట్లాంటివన్నీ కూడా మెనూ మారుస్తూ రోజుకో వెరైటీ పెట్టి పిల్లలకు పెట్టాలని చెప్పేసి ఒక సరికొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు. నిన్న నుంచి అది అమల్లో కూడా చేస్తారు. మనం హైదరాబాద్లోని ఒక అంగన్వాడీ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పిల్లలకు సంబంధించి ఎట్లా ఫుడ్ పెడతా ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ఉంది కొత్త మెనూ పట్టు ఎట్లా ఉందని చెప్పేసి ఒక పాప ఒక చైల్డ్ పేరెంట్ ఇక్కడ ఉన్నారు, అమ్మ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉందమ్మ కొత్త స్కూల్లో, అంగన్వాడీ స్కూల్లో కొత్త మెనూ పెడతా ఉన్నారు, ఒకరోజు కిచిడి అని, ఒకరోజు ఎగ్ బిర్యానీ అని చెప్పేసి, బాయిల్డ్ ఎగ్, టమాటో రైస్, ఇట్లా పిల్లలకు వెరైటీ ఫుడ్ పెడతా ఉన్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఇన్ని డేస్ ఓన్లీ సాంబార్ రైస్ పెడుతుండే, బట్ ఇప్పుడు కొత్త మెనూ వచ్చింది కాబట్టి ఒకరోజు ఎగ్ బిర్యానీ, ఒకరోజు కిచిడి, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు అన్నీ పెడితే పిల్లలకు కూడా ఒక మంచి ప్రోటీన్స్ అవన్నీ అందుతాయి కదా, వాళ్ళకు కూడా డైలీ అంగన్వాడీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, తినడానికి ఫుడ్ని ఇష్టపడి తింటారు, బాగా అనిపిస్తుంది. కొత్త మనం తొందరగా అమలు చేయాలని అనుకుంటున్నాం. నిన్న ఎగ్ బిర్యానీ పెట్టారు కదా, నిన్న పెట్టిన ఎగ్ బిర్యానీ ఎట్లా పిల్లలు ఇష్టంగా తిన్నారా, మీరు తినిపించారా, వాళ్ళే తిన్నారా, ఎట్లా? వాళ్ళే ఇష్టంగా తింటున్నారు పెడితే, ఇవన్నీ కొత్త మెనూ పెడుతుంటే వాళ్ళే ఇష్టంతో తింటున్నారు. గవర్నమెంట్ ఈ డిసిషన్ని మీకు ఏమనిపిస్తుంది, ఇట్లా మంచి నిర్ణయమా, ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ ఈ డెసిజన్ తీసుకోవడం కొంచెం మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. ఇట్లానే డైలీ ఒక్కొక్కటి వెరైటీ పెడితే పిల్లలకు కూడా తినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, ఫుడ్ పైన తింటారు, డైలీ రెగ్యులర్గా వస్తారు అంగన్వాడీకి కూడా. హెల్త్కి కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ అవన్నీ అందుతాయి కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఉంటారు. అంటే ఇంట్లో కొన్ని రకాల పోషకాహారాలు తల్లిదండ్రులు రకరకాల ఫుడ్ పెట్టినప్పటికీ కూడా గవర్నమెంట్ ఇచ్చే ఇట్లాంటి కొన్ని పోషకాహారాలు మెనూ రెగ్యులర్గా మారుస్తూ ఉండడం వల్ల చాలా పిల్లలకు హెల్దీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళు తినడానికి కూడా ఆసక్తి చూపిస్తారని చెప్పేసి పిల్లల పేరెంట్ అయితే చెప్తున్నారు. అక్కడ మనకు సంబంధించి ఆయా ఉన్నారు స్కూల్లో, అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు సంబంధించిన వాళ్ళ మెయింటెనెన్స్ చూస్తూ వాళ్ళకు రోజు వండి పెట్టి వాళ్ళకు వడ్డించి తినిపించేటువంటి ఆయా కూడా ఒకసారి ఆయాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా పిల్లలకు, మీరు ఎలాంటి ఫుడ్ రెగ్యులర్గా వండి పెడుతున్నారు, కొత్త మెనూలో మీకు ఏమేమి వండి పెట్టమని చెప్పారు? సార్ ఎగ్ బిర్యానీ వండమన్నారు, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఎగ్ బిర్యానీ, సాంబార్ రైస్, కిచిడి అన్నం, టమాటా అన్నం, అట్లా ఒక్కొక్క మెన్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది, డైలీ వేరేలాగా ఉంటుంది. మండే టు సాటర్డే వరకు ఒక్కొక్క మెన్యూ ఉంటుంది సార్ పిల్లలకంటూ. హెల్త్ కోసం సార్, ఏదైనా హెల్త్ కోసం పిల్లలకి బాగుంటుంది. అంటే ఫుడ్తో పాటు ఇంకా అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి ఇంతకుముందుకు అవి పిండి అట్లాంటివి ఇచ్చేటి, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? సో బాయిల్డ్ ఎగ్ తినిపిస్తున్నాము పిల్లలకి, ప్లస్ మురుకులు, స్నాక్స్ అన్నీ ఉంటాయి, మురుకులు అవి 3 o'clock అట్లా పెడతాం సార్. ఆ డైట్ మెన్యూ వల్ల ఉంటుంది మంచిగా, పిల్లలకి టైం టు టైం ఉంటుంది, మంచిగా నేర్చుకోవడం ఉంటుంది, తినడం, మంచిగా పడుకోవడం అన్నీ ఇక్కడనే ఉంటుంది సార్. హెల్త్ ఫుడ్ తినడం వల్ల పిల్లలకు మంచిగా హెల్తీగా తయారవుతారు అంగన్వాడీ. మీకు ఏదైతే రైస్ ఇస్తున్నారో అంగన్వాడీలకి పిల్లలకు వండి పెట్టడం కోసము, ఆ రైస్ ఎట్లా ఉంటుంది, అన్నం మంచిగా అవుతుందా, లేకపోతే కంట్రోల్ రైసా, సన్న బియ్యమా, ఎట్లా ఉంది? సో కంట్రోల్ రైస్ కానీ సన్న బియ్యం సార్, ప్రెగ్నెంట్ వాళ్ళు, లాక్టేటింగ్ వాళ్ళు అందరూ తింటారు కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. బియ్యము, పప్పు అవి చాలా బాగుంటున్నాయి సార్. గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది సార్ ఇదైతే. ఓకే, ఎట్లా ఉంది పిల్లలకు సంబంధించిన వాళ్ళకు వండి పెట్టే ఆయిల్, పప్పు, ఉప్పు, కారం అటువంటి మంచి క్వాలిటీ ఇస్తున్నారా, రెగ్యులర్గా మీ ఇంట్లో వాడే లాంటివి ఇస్తున్నారా, లేక గవర్నమెంట్ సప్లై చేస్తుంది? సో గవర్నమెంటే సప్లై చేస్తుంది కానీ చాలా హెల్తీ ఫుడ్, సేమ్ మా ఇంట్లో ఎట్లా వాడతానో అదే ఫుడ్, అదే నూనె, పప్పు, సేమ్ మంచి ఐటమ్స్ సార్. సన్న బియ్యం ఇస్తున్నారు, మొత్తం మంచి ఐటమ్స్ ఉన్నాయి, దాని ప్రకారం మంచిగా వండుతున్నాం, మంచిగా పెడుతున్నాం. మీ అంగన్వాడీ సెంటర్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు? మీరు వండి అంటే ఎగ్ బిర్యానీ కావచ్చు, కిచిడి, టమాటో రైస్, పులిహోర, ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఇట్లాంటివి పెడితే వాళ్ళు తింటున్నారా, ఏమైనా వేస్ట్ అవుతుందా, కంప్లీట్గా పూర్తిగా తినేస్తున్నారా? సో మొత్తం కంప్లీట్ అయిపోతుంది సార్, ఏం మిగలదు అసలు, మొత్తం పిల్లలు మంచిగా తినేస్తారు. ఎగ్ అయినా, అన్నమైనా, ఏదైనా ఎగ్ బిర్యానీ అంతా తింటారు, కానీ ఏం వేస్ట్ కాదు సార్ పిల్లలకి. ఇంకొకసారి మిగలకపోతే మళ్ళీ కుక్ చేసుకుంటాం సార్ మేము, మొత్తం వండిన మట్టుకే అయిపోతుంది సార్. పిల్లలకి మట్టుకే, ప్రెగ్నెంట్ వాళ్ళకి మట్టుకే అయిపోతుంది, మంచి ఇష్టంగా తీసుకెళ్తున్నారు అందరూ. అంగన్వాడీ స్కూల్కి పిల్లలు రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగా ఇక్కడ రావడం కానీ, బిర్యానీ, కిచిడి, పప్పన్నం, ఎగ్, పాలు కూడా పెడుతుంటే బాగా తింటుంది, ఇక్కడికే రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంట్లో కూడా సతాయించరు, ఇక్కడికే రావాలని, ఆడుకోవాలని చూస్తుంది. అంగన్వాడీ స్కూల్లో ఇట్లా వెరైటీ ఫుడ్లు పెట్టడం వల్ల, రోజుకో వెరైటీ పెట్టడం వల్ల తిండికి అలవాటై ఇంట్లో కూడా సతాయించకుండా తింటున్నారు మంచిగా. అవును, ఎగ్స్, పాలు కూడా పెడతారు, పప్పన్నం రోజుకొకటి, కిచిడి, తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. బలం
కొంచెం యాక్టివ్గా కూడా ఉంటారు, ఆడుకుంటారు. ప్లాన్ ఇండియా ఎన్జిఓ అనండి మాది. మేము 57 లొకేషన్లో 118 అంగన్వాడీలలో వర్క్ చేస్తాం అన్నట్టు. పిల్లల యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి వాళ్ళకు మంచి ఫుడ్, హెల్త్ ఆరోగ్యకరమైనది, మళ్ళీ ఇంకా వాళ్ళకు డైలీ ఎగ్స్ ఇవ్వడము, ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే వాళ్ళకు డైలీ పోషకాహారం ఇస్తే వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి ఆ పోషకాహారం వల్ల వాళ్ళ శారీరకంగా డెవలప్మెంట్ ఉంటుంది, మైండ్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం అనేది పెరుగుతుంటుంది అన్నట్టు. అలా మేము ఈ అంగన్వాడీలలో అన్నిట్లలో వర్క్ చేస్తాము. వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేది కూడా పెరుగుతుంటుంది. ఫుడ్ దీనికి మెయిన్గా ఫుడ్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఫుడ్ ఉంటేనే పిల్లలు ఎదుగుదల అనేది పెరుగుతుంది అన్నట్టు. ఫుడ్ లేకుంటే అసలుకి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉండాలనుకున్నా కానీ మనం ఉంచినా కానీ వాళ్ళు ఉండలేరు అన్నట్టు. మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ది ఫుడ్. గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా ఎగ్ బిర్యానీ, కిచిడి, రకరకాల వెరైటీ హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని దాని గురించి మీరు ఎట్లా, మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఇది తీసుకున్న డిసిజన్ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ అంటే వాళ్ళు నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచి ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ తీసుకొని వాళ్ళది శారీరకంగా, మెంటల్గా, మైండ్ పరంగా అంతా డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా గ్రోత్గా వెళ్ళిపోతారు అన్నట్టు. వాళ్ళ డెవలప్మెంట్ అనేది తగ్గదు అన్నట్టు. చిన్నప్పటి నుంచే వాళ్ళ పెరుగుదల అనేది మంచిగా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు డివేట్ కారు అన్నట్టు. అంటే శారీరకంగా డివేట్ కారు, మెంటల్గా డివేట్ కారు, మైండ్ పరంగా కూడా డివేట్ కారు అన్నట్టు. వాళ్ళు ఎదుగుదల అనేది మంచిగా ఉంటుంది. లేకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడైతే తీసుకున్న డిసిషన్ మంచిగానే ఉంది, కానీ అది పిల్లల వరకు అందేటట్టుగా చూసేది కూడా గవర్నమెంట్ బాధ్యతనే. మేము ఇస్తున్నాము అని చెప్తున్నారు కాకుండా అది వాళ్ళకు పిల్లల వరకు అందుతుందా అనేది కూడా చూస్తుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంగన్వాడీ స్కూళ్ళలో పిల్లలకి మంచిగా స్కూల్కి అలవాటు కావాలి, వాళ్ళ ఫుడ్కి అలవాటు కావాలి, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించిన పౌష్టికాహారం అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం రోజుకొక వెరైటీ చొప్పున అంగన్వాడీ స్కూల్లో మెనూను మార్చింది. అందులో భాగంగా నిన్న ఎగ్ బిర్యానీ పెట్టింది. ఈరోజు సంబంధించిన ఏమంటారు ఆకుకూరల పప్పు, ఇంకో రోజు డబల్ బాయిల్డ్ ఎగ్, ఇంకో రోజు కిచిడి, ఇట్లా రకరకాల ఫుడ్, రోజుగా వెరైటీ ఫుడ్ పిల్లలకు అలవాటు పడేలాగా ప్లస్ పోషకాహారం అందేలాగా ప్లాన్ చేసి చేస్తాము. దానికి సంబంధించి మనం మాట్లాడడానికి కొన్ని అంగన్వాడీ స్కూల్లోకి వచ్చినాం. ఒక అంగన్వాడీ స్కూల్లోనూ మనతో పాటు టీచర్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్. ఎట్లా ఉంది టీచర్, వాళ్ళకు ఎట్లా పెడుతున్నారు, ఫుడ్ ఎట్లా ఉంది, కొత్త మెనూ ఏమేమి ఇచ్చినారు, ఎట్లా ఉంది, పిల్లలు తింటున్నారు ఇష్టంగా? బాగా తింటున్నారండి. మాకు ఇంతకు ముందంటే డే బై డే ఇలా వన్ డే ఆకుకూరలు, ఒకరోజేమో కూరగాయల పప్పు, ఇంకో రోజేమో పెరుగు, ఇంకో రోజు 2 డబల్ గుడ్లు ఇచ్చేవాళ్ళము. అయితే ఇప్పుడు నిన్నటి నుంచి కొత్త మెనూ పరంగా బుధవారం డబల్ ఎగ్స్ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. ఇలా ప్రతి వీక్ కంటిన్యూ అవుతుంది. మిగతా రోజులలో మెనూ పరంగానే అవుతున్నాము. కొత్త మెనూ అయితే వచ్చింది కానీ మా దాకా ఇంకా రాలేదు. అదైతే మళ్ళీ కొత్త మెనూ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే పిల్లలు కొత్తగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. అంటే ఒక రెస్టారెంట్, హోటల్ టైప్ ఫీల్ అయ్యి చాలా ఇష్టంగా తీసుకున్నారు నిన్నైతే ఫుడ్. మళ్ళీ ఈరోజు మెనూ వచ్చేసి పెరుగు, ఇంకా కూరగాయల సాంబారు, రైసు, ఇవే మామూలు మెనూ చేసుకుంటున్నాం. అంటే ఎట్లా మీకు వచ్చే పిల్లలకు వండి పెట్టడానికి వచ్చిన పప్పులు కావచ్చు, కూరగాయలు, బియ్యం అవన్నీ ఎట్లా నీట్గా ఉంటున్నాయి, క్వాలిటీగా ఉంటున్నాయి, పిల్లలకు మంచిగా? అంటే గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం అనేది కొంచెం ముక్క పురుగు అట్లాంటిది అండి. మాకు సోనా మసూరి రైసే వస్తుంది, మంచి ఫుడ్డే వస్తుంది. స్టాక్ అయితే అన్నీ మంచి క్వాలిటీవే వస్తున్నాయి. ఫుడ్ ఇక మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం నీట్గా. బాగున్నాయి ఫుడ్ అవన్నీ రావడం, అక్కడ నుంచి మెటీరియల్ రావడం కూడా బాగున్నాయి. అంటే పిల్లల పేరెంట్స్ ఎట్లా, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ జనరల్గా స్లమ్స్లో అయితే ఇలా రోజుకో వెరైటీ చేసుకోలేరు కదండి. ఇలా స్కూల్లో వెరైటీస్ ఉండడం వల్ల వాళ్ళు పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పేరెంట్స్ వచ్చి కూర్చొని మరీ తినిపించుకొని తీసుకెళ్తున్నారు. లంచ్ దాకా వెయిట్ చేసి తినిపించి ఆ తర్వాత వెళ్తున్నారు. పిల్లలతో పాటు అంగన్వాడీల్లో బాలింతలకు, గర్భిణీలకు కూడా ఫుడ్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు? వాళ్ళకి సంబంధించి కొత్తగా ఏమైనా మెనూ అరేంజ్ చేసినారా? లేదండి, వాళ్ళ ఫుడ్డే. పిల్లలకి వాళ్ళకి సేమ్ ఫుడ్ అండి, ఒకటే ఫుడ్. వాళ్ళకి సేమ్ మెనూ. వాళ్ళు ఇంకా బాగుంది అంటున్నారు. అంటే వాళ్ళు స్పైసీ లాంటివి తీసుకోకుండా ఇలా దాల్ అవి అయితే రోజు చేయలేరు కదా, ఇక్కడ మెనూ బాగుందని చెప్పారు. వాళ్ళు రోజు వచ్చి తీసుకుంటున్నారు, తినేసి వెళ్తారు, రోజు వచ్చి తినేసి వెళ్తున్నారు. అంగన్వాడీకి సంబంధించి ఇక్కడ టీచర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరైతే ఆయా ఉంటారో వాళ్ళే స్వయంగా వండి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సరుకులతో స్వయంగా వండి వాళ్ళే పిల్లలకు వడ్డిస్తున్నారు. ఇక్కడ ఎట్లా ఉంది మేడం ఫుడ్, ఎట్లా ఉందని సంబంధించి? అయితే మనది సోనా మసూరి రైస్ అండి. చాలా మన ఇంట్లో ప్రిపేర్ చేసినట్టే అవుతుంది నీట్గా.
చూడండి మనం ప్రిపేర్ చేసిన దాంట్లో వేడి వేడిగా ఇక్కడనే ప్రిపేర్ చేసి పెడతాము. ఇలా డే బై డే మెనూ పరంగా వండుతాము. బుధవారం ఒకటి మనకి డబల్ ఎగ్స్తో పాటు ఇప్పుడు ఎగ్ బిర్యానీ యాడ్ అయింది. మిగతా మెనూ ఇలా రోజుకొకటి. సోమవారం వచ్చేసి కూరగాయల సాంబారు గుడ్డు పాలు, మంగళవారం వచ్చేసి ఆకుకూరల పప్పు గుడ్డు పాలు, బుధవారము ఎగ్ బిర్యానీ, తర్వాత గురువారం వచ్చేసి సాంబారు కూరగాయలతో గుడ్డు పెరుగు గురువారం యాడ్ అవుతుంది. శుక్రవారం వచ్చేసి ఆకుకూర పప్పు, శనివారం ఏమో ఆకుకూర పప్పు గుడ్డు పెరుగు. ఈరోజు మెను గురువారం కాబట్టి పెరుగు కూడా చేసాం. పెరుగు పప్పు దాల్ రైస్. ఇదే అంగన్వాడీ స్కూళ్ళలో కొత్త మెనూ పెట్టాలి, పిల్లలకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఎవరైతే మంత్రి సీతక్క ఉన్నారో వాళ్ళు నిన్న హైదరాబాద్లో కొత్తగా కొన్ని అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేసినారు. వాటితో పాటు అక్కడ ఎగ్ బిర్యానీ మెనూను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు. సో ఇలాంటి కొత్త మెనూ పెట్టడం, ఎగ్ బిర్యానీ పెట్టడం, రకరకాల రోజుకు వెరైటీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు బాగా తింటున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ హెల్త్కు వాళ్ళ ఎదుగుదలకు సంబంధించిన పోషకాలు బాగా అందుతున్నాయి. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్కూల్కు రావడానికి కూడా. లంచ్ వరకు గతంలో ఎట్లా ఉండేదంటే పొద్దున వెళ్ళిపోయారంటే మళ్ళీ వాళ్ళు వండిన తర్వాత లంచ్ చేయడానికి వస్తారో రారో తెలియని పరిస్థితి కొంత డౌట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ టేస్ట్గా ఉండడం వల్ల వాళ్ళు లంచ్ వరకు ఆడుకొని ఇక్కడే నేర్చుకొని చదువుకొని లంచ్ చేసి 12:30 టైంలో లంచ్ చేసి వెళ్తున్నారు. గర్భిణీలు బాలింతలు కూడా తినడానికి బాగా ఇష్టపడుతున్నారని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ నిర్వహించేటువంటి ఆయాలు ఆ టీచర్లు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్. తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.